సమయం అతి మధురం, కళ్యాణం గమనీయం. ఈ సమయం అతి మధురం, దేవారావయ్యా నీ దీవెనలివ్వయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివ్వయ్యా. కళ్యాణం గమనీయం, ఈ సమయం అతి మధురం, కళ్యాణం గమనీయం, ఈ సమయం అతి మధురం, దేవారావయ్యా నీ దీవెనలివ్వయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివ్వయ్యా. ఏదో నీ వైనములో యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. ఏదో నీ వైనములో యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవవధువులను నీ దీవెనలతో నింపుమయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివ్వయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివ్వయ్యా. హల్లెలూయా. పాస్టయ్య గారికి, పాస్టమ్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. పాస్టయ్య గారికి పెళ్లి రోజు వివాహం దినం కాబట్టి అందుకోసం ఈ పాట పాడిన దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా స్తుతించి పాడి కీర్తింతును, జీవము కంటే ఉత్తమము మీ కృపను. హల్లెలూయా స్తుతించి పాడి కీర్తింతును, జీవము కంటే ఉత్తమము మీ కృపను. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా 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 స్తుతించి పాడి కీర్తింతును, జీవము కంటే ఉత్తమము నీ కృపను. నా జీవితములో ఎండావానలు రాగా పగలు చీకటిని నేను అనుభవించగా, నా జీవితములో ఎండావానలు రాగా పగలు చీకటిని నేను అనుభవించగా, పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై, పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఆవరించినావే, ఆదరించినావే, ఆవరించినావే, ఆదరించినావే. కన్నీరు తుడిచి నన్ను ముద్దాడితివే, కన్నీరు తుడిచి నన్ను ముద్దాడితివే. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించి పాడి కీర్తింతును, జీవము కంటే ఉత్తమము నీ కృపను.
సంద్రాన నన్ను ముంచినారే. తీరం చేర్చేందుకు నడచి వచ్చినావా, తీరం చేర్చేందుకు నడచి వచ్చినావా. కళ్ళ తండ్రి నీవై నీ ప్రాణమిచ్చినావా, కళ్ళ తండ్రి నీవై నీ ప్రాణమిచ్చినావా. చాలిన దేవుడు నీవని నిన్ను పాడని, చాలిన దేవుడు నీవని. పిక్చర్ పోడు కదా అన్న, వీడియో అన్న. యేసయ్యా 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 యేసయ్యా, హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించి పాడి కీర్తింతును, జీవము కంటే ఉత్తమము నీ కృపను. మా పేట్లో ఏది మిగిలికుండా తినాల, దయచేసి వేస్ట్ చేయకుండా తినండి. బంధువులు స్నేహితులు ఎంతో మందుండగా ఎన్నో మారులు నేను ఒంటరినై ఈడ్చితి. బంధువులు స్నేహితులు ఎంతో మందుండగా ఎన్నో మారులు నేను ఒంటరినై ఈడ్చితి. నా ఒంటరితనములో మంచి స్నేహితునిగా, నా ఒంటరితనములో మంచి స్నేహితునిగా చెంత చేరినావే, చెలిమి పంచినావే, చెంత చేరినావే, చెలిమి పంచినావే. గుండెల నిండా నీవే నిన్ను పాడని, గుండెల నిండా నీవే నిన్ను పాడని. యేసయ్యా 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 యేసయ్యా, హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించి పాడి కీర్తింతును, జీవము కంటే ఉత్తమము నీ కృపను. నా ప్రియ సహోదరులు, తమిళనాడు బాప్టిస్ట్ యునైటెడ్ ఉమెన్స్ ఫెలోషిప్ నాయకులు, మా సహోదరులు శ్రీమతి బిందు సమర్పణ పుల్ల గారు, అలాగే మా ప్రియ సహోదరి శ్రీమతి రాణి సురేష్ గారు రావడం గొప్ప ఆనందం. వాళ్ళు ఈ స్త్రీల సమాజం పక్షంగా గ్రీటింగ్ అందించాలని మనం చేస్తాం. 25వ సంవత్సరం పెళ్లి రోజు, 50 సంవత్సరం, 25 సంవత్సరాలు ఒక భార్యతో కాపురం చేయాలంటే ఎంత కష్టమని మీకు తెలీదు. అర్థమవుతుందా? ఒక్కొక్క రోజు గడపడం, ఒక్కొక్క రోజు ఏడవడం, అసలు రేపు ఉదయం వస్తుందా రాదా. ఆమెను చూస్తే మా భాషం సాఫ్ట్గా ఉందని అనుకుంటారు మీరు, ఆమె సాఫ్ట్ కార్నర్ అనుకుంటారు, ఆమె వెనకాల ఒక రఫ్ కార్నర్ ఉందని మీ ఎవరికి తెలియదు. అవన్నీ భరిస్తూ దేవుని వాక్యం మోస్తూ ఎలాగ ఉన్నానంటే మనకి ఎంత ఓర్పు కావాలి, ఎంత సహనం కావాలి, ఎంత ఆర్మర్ కావాలి. మరండి గ్రీటింగ్ చెప్పి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. మేము ఎప్పుడు లేటే కానీ ముందు తీసుకొస్తారు.
గాడ్స్ గ్రేస్. చాలా సంతోషం అండి. మాకు పాస్టర్ గారితో అనుబంధము దాదాపు 15 ఇయర్స్. ఆయన గారి పరిచయం ఎలా అంటే, మా సిస్టర్ అమెరికాలో ఉంటారు, ఆవిడకి పరిచయం ఒక కాన్ఫరెన్స్లో కలిసినప్పుడు చెప్పారు, తెలుగు చర్చ్ మా సిస్టర్ వాళ్ళు అక్కడే ఉంటారు పాస్టర్ గారు అంటే, ఇండియాకి రాగానే ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా ఇమ్మీడియట్గా పిల్లల్ని భార్యని తీసుకొని వచ్చారు. ఐ థింక్ 2012 వీవర్ ఇన్ రాయపేట, 2012 అనుకుంటాను. సో అప్పటి నుండి ఒక ఫ్యామిలీ లాగా అన్నీ మాకు నడుస్తూనే ఉంటాయి. ఈరోజు ఆయన 50 వసంతాలు పూర్తి చేసుకోవడం అంటే నాట్ ఈజీ. ఇట్స్ జస్ట్ గాడ్స్ గ్రేస్ అండ్ ఆయన సైన్యం యొక్క ప్రార్థనలు. ఎందుకంటే ఎన్నో వింటుంటాము, ఆయన ఉద్దేశాలు నెరవేర్చు వరకు ఆయన ఇచ్చిన ఆయుష్ను బట్టి నిజంగా దేవునికి వందనాలు. అలాగే మరి వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పలేదు పాస్టర్ గారు, ఇప్పుడు అన్నారు 25 ఇయర్స్ అంటే మరి మాది 28 ఇయర్స్ పాస్టర్ గారు, నేనేమనాలి? అవునా? 30 ఇయర్స్ 35 ఇయర్స్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా. అండ్ ఇంకొకటి మర్చిపోతున్నారు, ఆదాము మట్టి నుండి కదా తీయబడ్డాడు, అవ్వ ఎక్కడి నుండి తీయబడింది? ఎముక ఎంత బలం, అవునా? కాబట్టి స్త్రీ బలహీన ఘట్టం అని చెప్తూనే బలంగా తయారు చేశాడు, అవునా? సో 25 ఇయర్స్ అంటే ఇద్దరి ఓపిక మెచ్చుకోవాలి, ఒక్కరు కాదు, అవునా? కాబట్టి ఇది కేవలం దేవుని కృప, దేవుని పరిచర్యలో ఉన్న కుటుంబం. కాబట్టి ఆయన అనుగ్రహిస్తున్న దీవెనలు చాలా గొప్ప దీవెనలు. అండ్ మేము తమిళనాడు యునైటెడ్ తెలుగు బ్యాప్టిస్ట్ ఉమెన్ ఫెలోషిప్ ఫ్రమ్ ద బిగినింగ్ పాస్టర్ గారి సహకారంతో రిజిస్ట్రేషనే కానీ మీటింగ్సే కానీ, అందుకే మాకు ఫ్యామిలీ లాగా మాకు గిల్లి కజ్జాలు ఉంటాయండి, మాకు ఉంటాయి. మా ప్రెసిడెంట్ అమ్మకు కూడా తెలుసు, అయినా దట్ ఈస్ వాట్ వీఆర్ ఫ్యామిలీ. అందుకే ప్రతి మా మీటింగ్ విషయంలోనే మొదట ప్రారంభం చేసింది పాస్టర్ గారు. చాలా చాలా థ్యాంక్స్. అండ్ మమ్మల్ని ఇన్వైట్ చేశారు, చాలా థ్యాంక్స్ పాస్టర్ గారు. అండ్ ఇది ఒకే ఏమంటాము 2 సందర్భాలు, చాలా విలువైన సందర్భాలు. చాలా చాలా వందనాలండి, మమ్మల్ని గుర్తు చేసుకొని ఇన్వైట్ చేశారు, చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా దేవుడు మీ పరిచర్యను మరియు కుటుంబాన్ని ఆయన ఉద్దేశాలు నెరవేర్చే వరకు నూరంతలుగా ఆశీర్వదించాలని తప్పకుండా ప్రార్థన చేస్తున్నాము. మీకు అందరికి కూడా వందనాలండి. డయానా మా ప్రియమైన చెల్లెలండి, ఎందుకంటే మరి బోత్ సైడ్ కంప్లైంట్స్ వినాలి కదా. చూసారా, ఇప్పుడే అన్నారు కదా 25 ఏళ్ళు అని అంటే ఎంత ఓపిక పాస్టర్ గారు అని. చూడండి మా చెల్లెలు ప్రేమ, మా చెల్లెలు ప్రేమ, ఆమె ఓపిక. పాస్టర్ గారి బహుమానం డైమండ్ రింగ్ అండి, చప్పట్లో. అంటే అర్థం ఏంటి? ప్రేమ అంటే మీరు డైమండ్తో సమానం. యాక్చువల్గా మేము కూడా చాలా వెతికాం, కానీ ఇంకా ఇంతకంటే డైమండ్స్ ఎక్కడ మేము చూడగలమండి, అందుకే మాకేం దొరకల. ద గ్రేట్ అండ్ ఏమంటారు హార్ట్ ఫెల్ట్ గిఫ్ట్. సో ఆయన కూడా నిజంగా డైమండ్ లాగే కఠినం, ఎట్ ద సేమ్ టైమ్ ఇట్స్ అ షైనింగ్ ఫర్ గాడ్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ బోత్ ద యంగ్ కపుల్స్. మళ్ళీ ఎంగేజ్మెంట్ అండ్ వివాహం అండి అందరి సమక్షంలో. చప్పట్లు, ఫోటోస్ పిల్లల సమక్షంలో జరగడం అది ఇంకా ఆశీర్వాదకరం అండి. అ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ కిడ్స్ ఆల్సో. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అండి. పాస్టర్ గారి గురించి చెప్పాలంటే నిజంగా చాలా ప్రేమ కలిగిన వాడు. నేను ఇంతమంది పాస్టర్స్ చూశాను, కానీ నిజంగా ఆయన ఫ్యామిలీని చాలా ప్రేమిస్తారు. ఇది గొప్ప విషయం. అసలుకి ఆయన చుట్టూ ఎవరు ఉంటారంటే ముందు ఫ్యామిలీ.
తర్వాత పాస్టర్స్, ఇంత గొప్ప వ్యక్తిని నిజంగా నేను మాకు ఇలాగా పాస్టర్ గారు దొరకటం మా అదృష్టం. మేము ఇక్కడ ఉండటం అనేది రియల్లీ బ్లెస్డ్ అనమాట. ఈ యొక్క ముఖ్యమైన సమయంలో అంటే 25 years, పాస్టర్ గారు 50 years, కానీ అలాగ తెలియట్లేదు కదండి. మీకు తెలుస్తుందా పాస్టర్ గారు అట్లా ఉన్నారని? ఇంకా యంగ్ అనమాట. 25 years అయినట్టు లేదు అసలు. మెనీ కంగ్రాచులేషన్స్ పాస్టర్ గారు. ఈ 50th దీనిలో కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Praise the Lord. Praise the Lord. Praise the Lord. மனிதனை பூமில் அவதரித்தீ, எனக்காக ஜீவன் பலி கொடுத்தீ, இவ்வுலகில் திவ்ய போதனுமாய், இவ்வுலகத்தின் ஜீவனாய், வழியும் சத்தியமுமானவரே, உம் திருநாமம் வாழ்த்துகிறோம். மனிதனை பூமில் அவதரித்தீ, எனக்காக ஜீவன் பலி கொடுத்தீ, இவ்வுலகில் திவ்ய போதனுமாய், இவ்வுலகத்தின் ஜீவனாய், வழியும் சத்தியமுமானவரே, உம் திருநாமம் வாழ்த்துகிறோம். அப்பா பிதாவே தெய்வமே, உம் திருராஜ்யம் வருகவே, உம் திருசித்தம் பூமியில்
செங்கடலை நீரில் அங்கு பாதம் வகுத்தீ பாலைவனத்தில் அங்கு மன்னா பொழுந்தீ பொழிந்த வெயில் மேக குளிராகி இரவில் அன்பின் தீபமாய் சீனாய் மலையின் மேலேறி நீதியின் கட்டளை எனக் கடுத்தீ இஸ்ரவேலின் ஆதரவாக ஏக தெய்வம் வடியும் சத்தியம் ஜீவனான தெய்வம் மீட்பராக பூமியில் பிறந்த ஏக தெய்வம் வடியும் சத்தியம் ஜீவனான தெய்வம் அப்பா பிதாவே தெய்வமே உம் திருராஜ்யம் வருகவே உம் திரு சித்தம் பூமியில் என்றென்றும் நிறைவேற வேண்டுமே அப்பா பிதாவே தெய்வமே உம் திருராஜ்யம் வருகவே உம் திரு சித்தம் பூமியில் என்றென்றும் நிறைவேற வேண்டுமே. Praise the Lord. Praise the Lord. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా ఆజ్ఞల మార్గమున ఆశ్రయమునిచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆజ్ఞల మార్గమున ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు నాశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చి
இயேசு கிறிஸ்துவின் நாமம் மகிமை. படுவதாக அருமையான பிரகாஷ்ராஜ் அவர்களுடைய 50வது பிறந்த நாள் விழாவிலே உங்களோடு கூட நிற்பதிலே நான் மிகுந்த மனமகிழ்ச்சி அடைகிறேன். அது மாத்திரமல்ல 25வது திருமண நாளையும் ஆண்டவர் காண செய்திருக்கிறார். இத்தனை ஆண்டுகள் அவர் செய்த ஊழியத்திலே அவரை மறப்பதற்கு, அவரை விட்டு விடுவதற்கு ஆண்டவர் ஒரு மோசமான தேவன் அல்ல, அவர் நல்ல தேவன். தமக்காக வாழுகிற ஒவ்வொருவரையும் அவர் மறவாமல் ஆசீர்வதிக்கிறவர். ஆகவே ஒரு பாடலை பாடி ஆண்டவருடைய நாமத்தை மகிமைப்படுத்தலாம். அழைத்தவர் உன்னை மறவா, அபிஷேகம் செய்தவர் மறவான். அழைத்தவர் உன்னை மறவான், அபிஷேகம் செய்தவர் மறவான். மனிதனின் அன்பு நிலை மாறினாலும், மனிதனின் அன்பு நிலை மாறினாலும், மகிமையின் தேவன் உன்னை மறவான், மகிமையின் தேவன் உன்னை மறவான். மறவா இயேசு மறவா, உன்னை ஒரு இமை பொழுதும் மறவா. மறவா இயேசு மறவா, உருவாக்கிய தேவன் மறவா. மறவா இயேசு மறவா, உன்னை ஒரு இமை பொழுதும் மறவா. மறவா இயேசு மறவா, உருவாக்கிய தேவன் மறவா. தரிசனம் தந்தவர் மறவா, தாங்கியே நடந்திட மறவா. தரிசனம் தந்தவர் மறவா, தாங்கியே நடந்திட மறவா. எப்பக்க நெருக்கங்கள் உரை சூழ்ந்த போதும், எப்பக்க நெருக்கங்கள் உரை சூழ்ந்த போதும், எலியாவின் தேவன் உன்னை மறவா. எலியாவின் தேவன் உன்னை மறவா. மறவா இயேசு மறவா, உன்னை ஒரு இமை பொழுதும் மறவா. மறவா இயேசு மறவா, உருவாக்கிய தேவன் மறவா.
நிறைவேற்ற மறவா மறவா இயேசு மறவா உன்னை ஒரு இமை பொழுதும் மறவா மறவா இயேசு மறவா உருவாக்கிய தேவன் மறவா மறவா இயேசு மறவா உன்னை ஒரு இமை பொழுதும் மறவா மறவா இயேசு மறவா உருவாக்கிய தேவன் மறவா. அருமையான பாஸ்டர் பிரகாஷ் ராஜ் அவர்களை ஆண்டவர் ஒருபோது மறக்காமல் அந்த வாக்குத்தத்தங்களையும் தரிசனத்தையும் நிறைவேற்ற வல்லமை உடையவராக இருக்கிறார். கர்த்தர் தாமே உங்களை ஆசீர்வதிப்பாராக. ஆமென்.